नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। शांतिनगर वेलफेयर सोसाइटी द्वारा आयोजित गणेश नवरात्रि को बड़ी श्रद्धा और उत्साह के साथ मनाते देखना अत्यंत हर्षोल्लासपूर्ण है। 23वें मंडल के पार्षद बसवा राजू कुमार ने कहा, वरंगल शहर के कोठावाड़ा शांतिनगर में वेलफेयर सोसाइटी द्वारा आयोजित गणपति नवरात्रि समारोह के 8वें दिन लगभग 2000 लोगों के लिए महाअन्नदानम का आयोजन किया गया। स्थानीय पार्षद बसव राजू कुमार, मट्टावाड़ा के सीआई करुणाकर सांवर, अध्यक्ष बेमिनेनी रविंदर रेड्डी ने कार्यक्रम में भाग लिया और विशेष पूजा अर्चना की तथा महादानी का उद्घाटन किया। शांतिनगर कॉलोनी सोसाइटी के प्रतिनिधि सुधाकर रेड्डी, नागराजू वेणु, बूची रेड्डी, मधु सुरेंद्र और अन्य लोगों ने समारोह में भाग लिया। इस अवसर पर पार्षद बसव राजू कुमार स्वामी, कॉलोनी के अध्यक्ष मारूपका सुधाकर रेड्डी ने कहा कि शांतिनगर वेलफेयर सोसाइटी चाहती है कि समाज सुख और आनंद के साथ जीवन व्यतीत करता रहे। यह प्रसन्नता की बात है कि लोग श्रद्धा और भक्ति के साथ गणेश नवरात्रि मना रहे। उन्होंने कहा कि पिछले 27 वर्षों से वे एकजुटता के साथ गणपति उत्सव का आयोजन करते आ रहे। అందులో భాగంగా ఇక్కడ మెయిన్గా శాంతినగర్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అద్భుతం అనేది అన్ని వినాయకులు అంటే అన్ని మండపాల కన్నా ఈ మండపం ఒక విచిత్రం అంటే ఒక చరిత్ర ఏంటంటే చెప్పడానికి చాలా ఉంది. కానీ వీళ్ళు కూడా ఇంత ఐక్యతగా ఉన్న కాలనీ చూడలేని వాళ్ళ ఐక్యత చూసి నేను కూడా ముందుకు రావడం అనేది వాళ్ళైతే ఏదైతే అనుకుంటున్నారో 100% నేను చేయడానికి కూడా ముందుండాలని ఈ వేదిక మీద ఈ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్న గౌరవ శాసనసభ్యులైనటువంటి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి కొండ దంపతుల దృష్టికి తీసుకెళ్ళి కూడా వీళ్ళకైతే వాళ్ళకైతే ఎట్లయితే బాగుంటుంది అని కూడా చేయడానికి కూడా ఈ ప్లేస్లో చేయడానికి కూడా ముందుంటానని ముఖ్యంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మా యూనియన్లో రామనాథపూర్లో మన గుజరా సంబంధ ఆధ్వర్యంలో అంటే కొండా మహేందర్ వాళ్ళ యూత్ ఆధ్వర్యంలో గుజరా సంబంధం కూడా అడగడం జరిగింది. అందులో భాగంగా కూడా ఇలా కొత్తవాడ మాడిగల్నే మన స్నేహ యూత్లో కంచలేశ్వర బాబును హరికృష్ణపడి ఆధ్వర్యంలో కూడా ఇలా అన్నదాన కార్యక్రమం జరిగింది. గత 8 రోజుల నుంచి నేను మా డివిజన్లో కూడా చాలా మన పైన ఆదివారం కూడా 10 కూడా అన్నదానం జరిగింది. ఇలా భక్తి అనేది గణనాథి సేవలు, గణనాథి యొక్క దీవెనలు పంచుకుంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు ఇచ్చే తీర్థ అన్నప్రసాదానికి తీసుకొని దేవుని కృపకే ఉండి బాగుండాలని కోరుకుంటూ అందరూ కూడా బాగోలు ఉండాలని చూడాలని ఆ దేవుని కోరుకుంటూ, అలాగే ఇలా శుక్రవారం కూడా రేపటితో 9 శుక్రవారంలో నిమజ్జనం కూడా ఎటువంటి అవంచన జరగకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం పాల్గొని మంచి భక్తితోని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఈ గణేష్ ఉత్సవాలను నడుపుతున్నాము. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఈ 8వ రోజు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. దాదాపు ఒక 2000 మందితోని ఈరోజు మహాన్నదానం ప్రసాదము. దీనికి ముఖ్య అతిథిగా మనకు బుచ్చిరెడ్డి గారు, ఇలా మా కమిటీ సభ్యులు అందరితో మేమందరం సమిష్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని, ఈ 9 నవరాత్రి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో చాలా మొత్తం బాగా చేస్తున్నాము. ఈ నిమజ్జనం కూడా ఈ ఫ్రైడే నాడు చేస్తున్నాము. రోజు సాయంత్రము ప్రసాద వితరణ, మహిళల రోజు ఒక పూజా కార్యక్రమం, ఒకరోజు అభిషేకం, ఒకరోజు శివాభిషేకం, ఒకరోజు హనుమాన్ చాలీసా, ఒకరోజు జ్యేష్ఠాదేవి, ఒకరోజు కుంకుమార్చన, ఇలా రోజుకు ఒక్కొక్క రకంగా ఈరోజు ఒక హోమం దాదాపు 17 మందితోని మహాహోమం ఉదయం 5 గంటలకే స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. మాకు వాస్తవానికి కూడా మా కార్పొరేటరు నేతోని ఇక్కడ చాలా గొప్పగా ఇక్కడ ఈ కాలనీలో ఎక్కడ లేని లెక్క అంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఒక మహాన్నదానే కాకుండా ప్రతి ఒక్క గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎక్కడ లేని విధంగా నిర్వహిస్తున్నాం. మరి ఆ కృప మీకు అందరికీ ఉండాలని, కాలనీలో అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.